वजीर सनत केटी रामाराव ने कहा कि रियासत भर की रैतु वेदिकाओं को इंटरनेट की सहूलत फराहम की जाएगी। राजन्ना सिरसिल्ला में वाक़े गोपापुर देहात में रैतु वेदिका की इफ्तिताह तकरीब से खिताब करते हुए उन्होंने ये बात कही। मुल्क भर में किसी ने भी किसानों की बहबूद के लिए इक़दामात की फिक्र नहीं की जो वज़ीर आला केसीआर ने किसानों की बहबूद के ताल्लुक से गौर फिक्र किया। केटीआर ने FCI का हवाला देते हुए कहा कि रियासत तेलंगाना को इस बात का एजाज हासिल हुआ है कि वो मुल्क को अनाज पहुंचाने वाली सरे फहरिस्त रियासत बन गई है। यहाँ के किसानों के लिए अपर मानी डैम के जरिए किसानों को पानी पहुंचाया जाएगा, जिसका वजीर आला के हाथों बहुत जल्द इफ्तिताह होगा। తన గ్రామానికి ఏదైనా చేయాలనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి పిలుపుకు స్పందించి మా గ్రామంలో ఉండే రైతుల కోసం నేను ముందుకొస్తానని ముందుకొచ్చి సొంత డబ్బులు 24 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత చక్కటి రైతు వేదిక నిర్మాణం చేసిన గోవర్ధన్ గౌడ్ గారికి గట్టిగా మీరందరూ చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్పాలని నేను కోరుతున్నాను. గట్టిగా అంటే బొప్పాపూర్లో గిట్లే కొడతారా చప్పట్లు? ఇవాళ రేపు ఊరు కోసం కాదు, గట్టిగా అంటే బొప్పాపూర్లో గిట్లే కొడతారా చప్పట్లు? నేను కోరుతా ఉన్నా. 75 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా రైతుల కోసం ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతామో అంతకంటే ఒక రవ్వ ఎక్కువనే చేయాలన్న ఉద్దేశంతో శాయశక్తుల ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ కోసం అందరం కొట్లాడినామో దానికోసమే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక రైతు బంధు పెట్టినా, ఒక రైతు బీమా కార్యక్రమం పెట్టినా, 24 గంటల కరెంటు ఇచ్చినా, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించినా, రైతు వేదికలు కట్టి ఇప్పుడే మా రణధీర్ రెడ్డి గారు మా జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్నాడు, సార్ ఇది రాష్ట్రంలోనే ఫస్ట్ ఏసీ రైతు వేదిక అని చెప్తున్నాడు. చాలా సంతోషం. రైతులు కూడా ఏసీలలో కూర్చొని మాట్లాడుకునే రోజులు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినాయంటే చాలా చాలా సంతోషం. అంటే రైతు వేదికలు 1-2 కాదు, 6 నెలల కాలంలో 2600 రైతు వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టుకున్నాం. 5000 ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను పెట్టుకున్న తర్వాత ఈరోజు ఏ గుంటలో ఏ పంట పండుతున్నదో ప్రభుత్వం దగ్గర లెక్కున్నది. ఆ లెక్కకు అనుగుణంగా ఒకవైపు వ్యవసాయం పెరుగుతున్న కొద్దీ, వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్న కొద్దీ మన రాష్ట్రం దేశంలోనే పేరొస్తున్నది. ఏమని? దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకున్నది అనే మాట మనం చెప్పుకోవడం కాదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు చెప్తున్నారు. దేశంలో కొనుగోలు చేసే మొత్తం బియ్యంలో 60% బియ్యం తెలంగాణలో కొంటున్నామని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. అదే రకంగా ముఖ్యమంత్రి గారి కళ ఒకటే ఉన్నది, రైతు ఏ పరిస్థితుల్లో కూడా చేయి జాపే పరిస్థితి ఉండద్దు. అందుకే రుణమాఫీ కూడా ఒకవైపు రైతుకు పెట్టుబడి ఇస్తూ మరొక వైపు రుణమాఫీ కూడా చేసి ఒకసారి ఇదివరకు ₹1,00,000 పోయిన టర్మ్ లో ఈ టర్మ్ లో కూడా ఒక 25,000 వరకు ఉండే రుణాలన్నింటినీ మొదటి పోయిన బడ్జెట్ లో మాఫ్ చేసుకున్నాం. ఈ బడ్జెట్